అండ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. 90 డేస్ వెయిట్ లాస్ సిరీస్లో ఇది డే 10th అనమాట. ఇక నేను ఇది సండే రోజు తీసిన వ్లాగ్. మంచిలో 2 days మిస్ అయినాయి, అందుకనే 2 days లేట్గా వస్తుంది అనమాట. అయినా డైలీ నా ట్రాకింగ్ అనేది మీకు చూపిస్తూనే ఉంటాను. ఇక నేను పెట్టుకున్న చిన్న చిన్న రూల్స్లో నా లాస్ట్ అండ్ 10th రూల్ వచ్చేసి లిజన్ యువర్ బాడీ. అంటే పైనవన్నీ నేను చెప్పినవి చేయాలన్నా, లేదా మీరు ఎవరైనా వీడియోస్ చూసి మీరు ఏదైనా డైట్ ఫాలో అవుతున్నా వాళ్ళు వీళ్ళు చెప్పారని కాకుండా మీ బాడీ అంటే మీరేం తింటున్నారు, ఎలా ఎక్సర్సైజ్ చేస్తున్నారు. ఎందుకంటే 3 పూట్ల కడుపు నిండా తినడం అలవాటైన బాడీకి సడన్గా 2 పూట్లే తిని సడన్గా వంటికి ఎక్సర్సైజ్ చేస్తే ఎక్సర్సైజ్ చేయడం వల్ల బాడీ పెయిన్స్ రావచ్చు స్టార్టింగ్లో, లేదా ఒక పూట తినకుండా కొంచెం తక్కువ తిని ఉండడం వల్ల బీపీ తక్కువైపోవచ్చు, లేదా షుగర్ లెవెల్స్ తక్కువ అవ్వచ్చు, గ్యాస్ట్రిక్ ఇష్యూస్ రావచ్చు. ఇలాంటివన్నీ చాలా మేనేజ్ చేసుకోవాలి ఉంటుంది డైట్ స్టార్ట్ చేసినప్పుడు. సో అవన్నీ మేనేజ్ చేసుకోవాలి. ఒక్కసారిగా ఎవరైతే డైట్ చేస్తున్న వాళ్ళు నేను ఇది తింటున్నాను అంటే మీరు కూడా అదే తినడం స్టార్ట్ చేయొద్దు. యాజ్ పర్ మీ బాడీ లేదా మీ కంఫర్ట్, మీ వర్క్, మీ ప్రెజర్ ఎలా అయితే ఉంటుందో దాని మీద డిపెండ్ చేసుకొని మీరు చేయగలిగేది చేయాల్సిందే అనమాట. ఇక నేను ట్రాకింగ్ వచ్చేసి నా 10 days అయితే 90 daysలో 10 days కంప్లీట్ అయిపోయినాయి అనమాట. ఈ డేస్లో చాలా వరకు నేను డై స్టార్ట్ చేసిన వెంటనే నేను ఎక్సర్సైజ్కి అడ్డం వచ్చి ఎక్సర్సైజ్ కొన్ని రోజులు చేయలేదు. ఆ తర్వాత నుంచి కంటిన్యూగా గ్రీన్ టీ కూడా తాగలేదు. 10 days కంప్లీట్గా అయిపోయిన తర్వాత వెయిట్ ఎంత ఉంది అనేది నెక్స్ట్ వీడియోలో పెడతాను. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.